అందరికీ నమస్కారం. మీనరాశివారికి మే 25, 26, 27, 28 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసి రాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మీనరాశివారి గురించి ఎంత చెప్పినా తక్కువే. మీ రాశికి అధిపతి దేవగురువు బృహస్పతి కదా. అందుకే మీలో అంతటి జ్ఞానం, దయాగుణం, ఎదుటివారిని అర్థం చేసుకునే విశాల హృదయముంటాయి. సముద్రమంత లోతైన మనస్సు మీది. ఇతరుల కష్టాలకు ఇట్టే కరిగిపోతారు. చేతనైన సాయం చేయడానికి ఎప్పుడు ముందుంటారు. మీ దగ్గరకొచ్చి మనసులోని బాధ చెప్పుకుంటే చాలు, సగం భారం దిగిపోయినట్టే అనిపిస్తుంది. అంతటి ఓదార్పునిచ్చే శక్తి మీ మాటల్లో, మీ చూపుల్లో ఉంటుంది. ఎంతో ఊహాశక్తి, సృజనాత్మకత మీ సొంతం. అవతలివారి మనసులోని మాటను కూడా మీరు సులభంగా గ్రహించగలరు. అది మీకున్న ప్రత్యేకత. మీరు చాలా సున్నితమైన మనస్తత్వం కలవారు. కళలు, సంగీతం, ఆధ్యాత్మిక విషయాలంటే మీకు ప్రాణం. చేప నీటిలో ఎంత సులభంగా కదులుతుందో, మీరు కూడా ఎలాంటి పరిస్థితుల్లోనైనా అలా ఇట్టే ఇమిడిపోతారు, సర్దుకుపోగలరు. మీలో తెలియని ఆకర్షణ ఉంటుంది. ప్రశాంతంగా, ప్రేమగా ఉండటానికే ఇష్టపడతారు. కష్టాల్లో ఉన్నవారికి నీడనిచ్చే చెట్టులాంటివారు మీరు. మీ నిస్వార్థమైన సేవ, దానగుణం మిమ్మల్ని అందరిలోనూ ప్రత్యేకంగా నిలబెడతాయి. నిజంగా మీనరాశిలో పుట్టడం ఓ అదృష్టం. మీ స్నేహం దొరకడం ఓ వరం. మీనరాశివారు స్వసిద్ధముగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకుని ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవటం వీరికి చేతకాదు అని చెప్పవచ్చు. ఇతరులకు అపకారం తలపెట్టటం, కుట్రలు చేయడం వీరికి చేతకాదు. వీరు చూడటానికి ఆవేశపరులుగా కనిపిస్తారుగాని వీరికి దుష్టబుద్ధి మాత్రం ఏమాత్రం ఉండదు. వీరికి ఎవరిపైన కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కాని వారిమీద కక్ష తీర్చుకోరు. దుష్టులను కూడా మంచివారిగా మార్చటానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఇదే వీరి గొప్ప గుణము. మే 25 ఆదివారం. మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మీ మాటలకు మంచి విలువ ఉంటుంది. డబ్బుకు సంబంధించిన విషయాలు ఇంట్లో చర్చకు వస్తాయి. పిల్లలతో సమయం సరదాగా గడిపినప్పటికీ వాళ్ల మొండితనం కొన్నిసార్లు మీకు కొంచెం చికాకు తెప్పించవచ్చు. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండాలంటే మీరు కొంచెం చొరవ తీసుకోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో ఈరోజు కొంచెం శ్రద్ధ పెట్టాలి. బద్ధకాన్ని పక్కనపెట్టి తేలికపాటి వ్యాయామాలు చేయడం మొదలు పెడితే బాగుంటుంది. మనసులో ఏదైనా చిన్న ఒత్తిడి అనిపిస్తే ధ్యానం చేయడం వలన ఉపశమనం కలుగుతుంది. తినే తిండి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండటం అవసరం. అధికారులతో సంభాషించేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. మీరు అనుకున్న పనులు పూర్తి కావడానికి అనుకున్నదానికంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. మీతో పనిచేసేవారితో సత్సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నించండి. పనిమీద కొన్ని చిన్న ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఈ రోజు డబ్బు చేతికి అందే అవకాశముంది. కాని అనుకోని ఖర్చులు కూడా తలుపు తట్టొచ్చు. కుటుంబ సభ్యుల అవసరాల కోసం కొంత డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. డబ్బును పొదుపు చేయడంపై ఎక్కువ దృష్టి పెట్టడం మంచిది. ఇతరులకు అప్పు ఇచ్చేటప్పుడు లేదా తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించి ఆ తర్వాతే ముందడుగు వేయాలి. మీ వ్యాపార భాగస్వాములతో జరిపే చర్చలు ఫలవంతంగా సాగుతాయి. వ్యాపారాన్ని ఎలా విస్తరించాలనే దానిపై కొత్త ఆలోచనలు చేస్తారు. కాని తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ఈ రోజు విద్యార్థులు చదువు మీద మనసు పెట్టడానికి కొంచెం ఎక్కువగా కష్టపడాల్సి రావచ్చు. స్నేహితులతో అనవసరంగా సమయం వృధా చేయకుండా చూసుకుంటే మంచిది. కళలు, సృజనాత్మక రంగాలలో ఉన్న విద్యార్థులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వివాహితులైన వారికి తమ జీవిత భాగస్వామితో అనుబంధం చక్కగా ఉంటుంది. వారిచ్చే సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇద్దరూ కలిసి కొన్ని ముఖ్యమైన విషయాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఒకవేళ చిన్న చిన్న మనస్పర్ధలు ఏమైనా ఉంటే వాటిని వెంటనే మాట్లాడుకుని సరిదిద్దుకోవడం ఉత్తమం. ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది మంచి రోజు. మీ ప్రియమైనవారితో సంతోషంగా గడుపుతారు. అయితే అనవసరమైన విషయాలపై వాదనలకు దిగకుండా ఉండటం మంచిది. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటూ ముందుకు సాగండి. మే 26 సోమవారం. కుటుంబ సభ్యులతో మీ మాటలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. మీరు చెప్పిన దానికి విలువ ఇస్తారు. ఆర్థికపరమైన విషయాలలో కుటుంబ సభ్యుల నుండి మీకు మంచి మద్దతు లభిస్తుంది. ఇంటికి సంబంధించి పూర్తికాకుండా ఆగిపోయిన కొన్ని పనులను ఈరోజు పూర్తి చేస్తారు. పిల్లల విషయంలో మాత్రం కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపించడం అవసరం. ఆరోగ్యం నిన్నటికంటే ఈరోజు కొంచెం మెరుగ్గా ఉంటుంది. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఉదయాన్నే కాసేపు నడవడం వంటివి చేస్తే రోజంతా ఉత్సాహంగా ఉంటారు. దీర్ఘకాలంగా ఏదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో మీ పనితనం ద్వారా పై అధికారులను మెప్పించడానికి ప్రయత్నిస్తారు. మీకున్న మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు మీకు బాగా ఉపయోగపడతాయి. పనులు కొంచెం ఆలస్యంగా పూర్తయినప్పటికీ
చివరికి విజయవంతంగా ముగుస్తాయి. మీకు కొన్ని కొత్త బాధ్యతలు అప్పగించే సూచనలు కనిపిస్తున్నాయి. డబ్బు చేతికి బాగానే అందుతుంది, కాని ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఏదైనా కొత్త పెట్టుబడులు పెట్టాలనుకుంటే అనుభవజ్ఞులైన వారి సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. కుటుంబ సభ్యుల అవసరాల కోసం ఎక్కువగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి రావచ్చు. వ్యాపారంలో మంచి లాభాలు కనిపిస్తాయి. మీకున్న వాక్చాతుర్యంతో కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. అయితే మార్కెట్లో పోటీదారుల నుండి కొంచెం ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ బాగా పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి మీలో కలుగుతుంది. మీ ఉపాధ్యాయుల నుండి ప్రశంసలు అందుకునే అవకాశముంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది అనుకూలమైన సమయం. వివాహితులు తమ జీవిత భాగస్వామితో ఆనందకరమైన క్షణాలను గడుపుతారు. కష్టసుఖాలలో ఒకరికొకరు అండగా నిలబడతారు. మీ భవిష్యత్ ప్రణాళికల గురించి ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటారు. సాయంత్రం సరదాగా బయటకు వెళ్లే అవకాశముంది. ప్రేమికుల మధ్య ఉన్న బంధం ఈరోజు మరింత బలపడుతుంది. మీ భాగస్వామి నుండి ఊహించని బహుమతి అందవచ్చు. అది మీకు చాలా ఆనందాన్నిస్తుంది. ఇద్దరు కలిసి దగ్గర్లోని ప్రదేశాలకు విహారయాత్రకు వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటారు. మీ చక్కని మాటలతో వారిని ఆకట్టుకుంటారు. మే 27 మంగళవారం. ఈరోజు మీరు చాలా ఉత్సాహంగా, చురుగ్గా ఉంటారు. మీ తోబుట్టువులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి లేదా వారితో కలిసి కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో మీ ఆలోచనలను, అభిప్రాయాలను ధైర్యంగా పంచుకుంటారు. ఇంట్లో కొంచెం సందడిగా, సంతోషంగా ఉంటుంది. మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగానూ, మానసికంగానూ దృఢంగా ఉంటారు. అయితే మరీ అతి ఉత్సాహంతో ప్రమాదకరమైన పనులు చేయకుండా జాగ్రత్త వహించడం ముఖ్యం. వాహనాలు నడిపేటప్పుడు వేగం తగ్గించి నిదానంగా వెళ్లడం మంచిది. ఉద్యోగంలో మీ ధైర్యం, చొరవ మీకు మంచి పేరును, ప్రశంసలను తెచ్చిపెడతాయి. కొత్త ప్రాజెక్టులు లేదా పనులు చేపట్టడానికి ఇది చాలా మంచి సమయం. మీకున్న అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు అందరినీ ఆకట్టుకుంటాయి. పై అధికారుల నుండి ప్రోత్సాహం, మద్దతు లభిస్తాయి. ఆర్థికంగా ఈరోజు చాలా బాగుంటుంది. మీరు చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. దానివల్ల ధనలాభముంటుంది. షేర్ మార్కెట్ వంటి ఊహాజనిత వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త అవసరం. మీ అన్నదమ్ముల నుండి ఆర్థిక సహాయం అందే అవకాశం కూడా ఉంది. వ్యాపారంలో ధైర్యంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మీ వ్యాపారానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. కొత్త వ్యక్తులతో భాగస్వామ్యాలు కుదిరే అవకాశముంది. మీ చక్కని మాటతీరుతో ఖాతాదారులను, వినియోగదారులను ఆకట్టుకుంటారు. విద్యార్థులకు చదువులో మంచి పురోగతి కనిపిస్తుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎక్కువ ఉత్సాహం చూపిస్తారు. పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా కమ్యూనికేషన్, టెక్నికల్ కోర్సులు చదివే విద్యార్థులకు ఇది చాలా అనుకూలమైన రోజు. వివాహితులు తమ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఇద్దరి మధ్య ఉన్న అవగాహన మరింత పెరుగుతుంది. సరదాగా చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశముంది. బంధువుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. మీ ప్రేమ జీవితంలో కొత్త ఉత్సాహం, ఆనందం కనిపిస్తాయి. మీ భాగస్వామికి మీ ధైర్యం, మీరు చొరవ తీసుకునే తీరు బాగా నచ్చుతాయి. ఇద్దరు కలిసి బయటకు వెళ్లడానికి, సరదాగా సమయం గడపడానికి ఇది అనుకూలమైన రోజు. మీ ప్రేమను ధైర్యంగా వ్యక్తపరచండి. మంచి స్పందన వస్తుంది. మే 28 బుధవారం. ఈరోజు కూడా మీ మాటలకు కుటుంబంలో మంచి విలువ ఉంటుంది. మీ తోబుట్టువులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాలపై చర్చిస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశముంది. అవి మీకు ఆనందాన్ని, ఉల్లాసాన్ని ఇస్తాయి. మీ ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మానసికంగా ఉల్లాసంగా, సంతోషంగా ఉంటారు. అయితే పని ఒత్తిడి కారణంగా సాయంత్రానికి కొంచెం అలసట అనిపించవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. గొంతుకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశముంది. కాబట్టి చల్లని పదార్థాలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు, మీరు ఇచ్చే ప్రజెంటేషన్లు అందరినీ బాగా ఆకట్టుకుంటాయి. ముఖ్యమైన మీటింగ్స్ విజయవంతంగా పూర్తవుతాయి. మీ ఆలోచనలకు, ప్రతిపాదనలకు పై అధికారుల నుండి ఆమోదం లభిస్తుంది. మీతో పనిచేసే సహోద్యోగుల సహాయ సహకారాలు పూర్తిగా అందుతాయి. ప్రమోషన్ లేదా కొత్త అవకాశాల గురించి చర్చలు జరిగే అవకాశముంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల నుండి ఇప్పుడు మంచి లాభాలు వచ్చే సూచనలున్నాయి. కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచిస్తారు. వాటిని అన్వేషిస్తారు. రచనలు, కమ్యూనికేషన్, మీడియా రంగాలలో పనిచేస్తున్నవారికి ధనలాభం కలుగుతుంది. వ్యాపారంలో మంచి అభివృద్ధి, పురోగతి కనిపిస్తాయి. మార్కెటింగ్, ప్రకటనల ద్వారా మీ వ్యాపారానికి మంచి లాభాలు పొందుతారు. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది చాలా అనుకూలమైన రోజు. మీ వ్యాపారానికి సంబంధించిన ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులకు ఇది చాలా అనుకూలమైన రోజు. ముఖ్యంగా పరీక్షలు రాస్తున్నవారు, ఇంటర్వ్యూలకు హాజరవుతున్నవారు మంచి ఫలితాలు సాధిస్తారు. చదువుపై ఏకాగ్రత బాగా ఉంటుంది. కొత్త కోర్సులు నేర్చుకోవడానికి లేదా నైపుణ్యాలు పెంచుకోవడానికి ఆసక్తి చూపుతారు.
వివాహితులైన వారికి తమ జీవిత భాగస్వామితో ఉన్న అనుబంధం మరింత బలపడుతుంది. ఇద్దరు కలిసి ఏదైనా కొత్త పనిని ప్రారంభించే అవకాశముంది. అది విజయవంతమవుతుంది. ఒకరికొకరు విలువైన సలహాలు ఇచ్చుకుంటూ మద్దతుగా నిలుస్తూ ముందుకు సాగుతారు. బంధువులతో మీకున్న సత్సంబంధాలు మరింత మెరుగుపడతాయి. ప్రేమికుల మధ్య ఉన్న ప్రేమ సంబంధంలో మాధుర్యం మరింత పెరుగుతుంది. మీ భాగస్వామితో మనస్సు విప్పి అన్ని విషయాలు మాట్లాడుకుంటారు. దీనివల్ల మీ బంధం మరింత దృఢపడుతుంది. మీ భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన ప్రణాళికలు వేసుకుంటారు. చిన్నపాటి బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ఇద్దరికీ ఆనందాన్నిస్తుంది. మీనరాశివారు ఈ 4 రోజులలో కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే గ్రహాల ప్రతికూల ప్రభావాల నుండి కొంత ఉపశమనం పొందవచ్చు. అలాగే మంచి ఫలితాలు కూడా వస్తాయి. ముఖ్యంగా మీ రాశిలోనే శనిదేవుడు సంచరిస్తున్నందున అంటే జన్మ శని ప్రభావం ఉంటుంది కాబట్టి మీరు కొంచెం ఓపికగా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి శనివారం దగ్గర్లో ఉన్న నవగ్రహాల దగ్గరగాని శనీశ్వరుడి గుడిలోగాని నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చాలా మంచిది. పేదవారికి అవసరంలో ఉన్నవారికి మీ శక్తి కొలది అన్నదానం లేదా వస్త్రదానం చేయడం వల్ల శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ప్రతిరోజూ హనుమాన్ చాలీసా చదవడం లేదా వినడం వల్ల మనోధైర్యం పెరిగి కష్టాలు తగ్గుముఖం పడతాయి. మీ పనులలో ఆలస్యం జరుగుతున్నా నిరుత్సాహపడకుండా పట్టుదలతో ప్రయత్నిస్తూ ఉండండి. మీ 12వ ఇంట్లో రాహువు, 6వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల కొన్ని ఊహించని ఖర్చులు, ప్రయాణాలు లేదా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, శత్రువుల నుండి ఇబ్బందులు వచ్చే అవకాశముంటుంది. దీనికోసం ప్రతిరోజూ లేదా కనీసం బుధ, శనివారాల్లో వినాయకుడిని పూజించడం, గరిక సమర్పించడం మంచిది. దుర్గాదేవి స్తోత్రాలు చదవడం వల్ల కూడా రాహువు ఇచ్చే ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది. వీలైతే పక్షులకు ధాన్యం వేయడం, వీధి కుక్కలకు ఆహారం పెట్టడం వంటి జీవకారుణ్య పనులు చేయడం వల్ల ఈ గ్రహాల చెడు ప్రభావాలు తగ్గుతాయి. అనవసరమైన వాదనలకు, వివాదాలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. మీ రాశ్యాధిపతి అయిన గురువు అనుగ్రహం కోసం గురువారం రోజు పసుపురంగు వస్త్రాలు ధరించడం, శనగపప్పు, అరటిపండు వంటివి దానం చేయడం మంచిది. పెద్దలను, గురువులను గౌరవించడం, గురుమంత్రం ఓం బ్రూం బృహస్పతే నమః అని జపించడం వల్ల మీకు మేలు జరుగుతుంది. ధ్యానం చేయడం, ఆధ్యాత్మిక విషయాలపై శ్రద్ధ పెట్టడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తుంది. ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఉంటూ మంచి పనులు చేస్తూ ఉంటే అన్నీ శుభాలే కలుగుతాయి. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.